So in today's sessions, we will be looking into some more problems on linked list. Today, the first problem that we are going to discuss is rotate a linked list by K. నిన్న చూసాం ఎలా రొటేట్ చేస్తాం అంత సోలో కోడ్ చూసాం. ఈరోజు విల్ బి రైటింగ్ ద కోడ్ ఫర్ దిస్ ఫస్ట్. సో కోడ్ రాసే ముందు జస్ట్ ఒకసారి రివైజ్ చేస్తాను. సపోజ్ యూ హ్యావ్ లింక్ లిస్ట్ 1, 2, 3, 4, 5 అనే ఒక లింక్ లిస్ట్ ఉంది. ఇప్పుడు ఏంటి, నేను దీన్ని రొటేట్ బై 2 అనేసి రొటేట్ బై 2 అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ దీనికి ఫస్ట్ రొటేట్ చేసి నెక్స్ట్ మళ్ళీ 2 నోట్స్ నేను రొటేట్ చేస్తున్నాను. మీన్స్ ఫర్ ఎవ్రీ రొటేషన్ యూ విల్ బి రొటేటింగ్ ఏ నోడ్. అంటే ఏమవుతుంది, ఫస్ట్ రొటేషన్కి వచ్చేసేటప్పటికి నీకు లింక్ లిస్ట్ వచ్చేసేటప్పటికి 5, 1, 2, 3 and 4 వస్తుంది. అండ్ ఫర్ సెకండ్ రొటేషన్ it will be 4, 5, 1, 2, 3 and 4, 2 and 3. So rotate by 2 means we are rotating 2 nodes. So how this happens? So first what we did, మనకి ఆఫ్టర్ రొటేటింగ్ టెయిల్ నోడ్ ఏమైంది, ఇది థర్డ్ నోడ్ అయింది. ప్రెసెంట్ ఇచ్చిన కేసులో ఇట్ బికేమ్ ద థర్డ్ నోడ్. సో హౌ డు వి ఫైండ్, ఫస్ట్ ఎలా ఫైండ్ చేస్తాం టెయిల్ నోడ్? ఆఫ్టర్ రొటేటింగ్ టెయిల్ నోడ్ ఏమవుతుంది అని ఎలా ఫైండ్ చేస్తాం మనం? ఇట్ విల్ బి లెంత్ ఆఫ్ ద లిస్ట్ మైనస్ కే. ఆ నోడ్ టెయిల్ నోడ్ అవుతుంది. అండ్ ఆ టెయిల్ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ వచ్చేసేటప్పటికి హెడ్ నోడ్ అవుతుంది. అండ్ దిస్ వి మేక్ ద హెడ్ నోడ్. అండ్ ఈ ఒరిజినల్ టెయిల్ నోడ్ని మనం హెడ్కి కనెక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ రివ్యూ ఆఫ్ rotating a linked list by K. Now we'll be writing the code for it. So def rotate self and K. Now first ఏం చేస్తాం, చెక్ చేస్తాం లిస్ట్ అనేది ఎంటీ ఉందా లేదా అని. సెల్ఫ్ డాట్ హెడ్ ఆర్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఏంటి, సెల్ఫ్ డాట్ హెడ్. ఇఫ్ నాట్ సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఏంటి మీనింగ్, లిస్ట్ అనేది ఎంటీ ఉందా లేదా. ఇఫ్ ఆర్ నాట్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ నెక్స్ట్ మీన్స్ సింగిల్ ఎలిమెంటే ఉంటే, దిస్ కండిషన్ చెక్స్ ఇఫ్ దెర్ ఇస్ అ సింగిల్ ఎలిమెంట్. ఆర్ కే వాల్యూ 0. ఇఫ్ కే వాల్యూ 0 అంటే ఏంటి, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ రొటేటింగ్ ద లింక్ లిస్ట్. అప్పుడు ఏం చేస్తాం, వీ జస్ట్ రిటర్న్ నెక్స్ట్. ఇలా కాదు, there is some length, then first what is the step? First we should find the length of the linked list. So length of the linked list find చేస్తాం. అండ్ బిఫోర్ రొటేటింగ్ ఓల్డ్ టైల్ని కూడా మనం యాక్సెస్ చేయాలి. సో బిఫోర్ రొటేటింగ్ టైల్ని మనం ఓల్డ్ టైల్ అనుకొని దాన్ని మనం యాక్సెస్ చేయాలి. సో హౌ డు వి ఫైండ్ ద లెంత్ అండ్ యాక్సెస్ ద ఓల్డ్ టైల్? we'll take length equals to 1 అని తీసుకుందాం ఇనిషియల్గా. ఓల్డ్ టైల్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఇనిషియల్గా దాన్ని సెల్ఫ్ డాట్ హెడ్కి అపెండ్ చేస్తాం. బట్ ఇటరేట్ చేస్తూ మనం లాస్ట్ నోట్కి వెళ్తాం ఆ ఓల్డ్ టైల్ని. వైల్ ఓల్డ్ టైల్ డాట్ నెక్స్ట్ old tail is equals to old tail dot next and length plus length plus equals to 1. So this is how we find the count the length of the linked list. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి, we should connect the last node అంటే ఏంటి, రొటేట్ చేయకముందు లాస్ట్ నోడ్ని మనం హెడ్కి కనెక్ట్ చేయాలి. సో ఎలా చేస్తాం, ఓల్డ్ టైల్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద టైల్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ బిఫోర్ రొటేషన్ డాట్ నెక్స్ట్ అనేది ఇనిషియల్ జనరల్ ఏముంటుంది, నల్ ఉంటుంది. బట్ వి మేక్ ఇట్
head. And next మనం head ని place చేస్తాం. So the next step is also finished. Now what will we do? We will find the new tail node. మనం ఇప్పుడు కొత్త tail node అనేది find చేయాలి. So how do we find? By using the method length minus k. Length minus k యూస్ చేసి మనం న్యూ tail node అనేది find చేస్తాం. So we have seen the cases where k less than k might be very large, means k might be 18. Then there is no need of doing 18 rotations just motion. We can just do 3 rotations. ఎందుకు? Suppose the length of linked list 5 అయితే and given k value 18 అయింది అనుకోండి, there is no need of doing 18 rotations. 18 rotations చేసిన అవసరం లేదు. We just do 3 rotations. 3 rotations చేసిన అదే వస్తుంది, 18 rotations చేసిన అదే వస్తుంది. ఎందుకు? లెంత్ అనేది కేతో ఈక్వల్ అయినప్పుడు ఏమైంది? నో సేమ్, ఈవెన్ ఇఫ్ యూ రొటేట్ మనకి ఏమవుతుంది? సేమ్ లింక్డ్ లిస్ట్ అనేది రిటర్న్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం? వి డివైడ్ ద కే విత్ ద లెంత్ అండ్ ఫైండ్ ద రిమైండర్. ఎప్పుడు కే అనేది లార్జ్ ఉన్నప్పుడు. సో వాట్ వి డూ? వి ఫైండ్ కే ఈజ్ ఈక్వల్స్ టు కే మాడ్యులస్ లెంత్. ఫైండ్ చేశాక నో వి ఫైండ్ ద న్యూ టైల్. న్యూ టైల్ ఫైండ్ చేయడానికి వి టేక్ ఎ వేరియబుల్ న్యూ టైల్. దాని ఇనిషియల్గా సెల్ఫ్ డాట్ హెడ్కి ఇస్తాం. నౌ we run the loop for underscore in range length minus k minus 1 new tail is equals to new tail dot next. Here underscore ఎందుకు యూస్ చేశారు మేడం అంటే, see here instead of underscore you can use I also, బట్ అక్కడ మనం తీసుకునే వేరియబుల్ని నువ్వు ఎక్కడ వాడట్లేదు. యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీవేర్. ఫర్ లూప్లో ఎక్కడ వాడట్లేదు. సో వి జస్ట్ టేక్ అండర్స్కోర్. అంటే ఏంటి? లూప్ అనేది రన్ అవుతుంది, బట్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ దట్ వేరియబుల్. ఇన్ దిస్ వే మనం కొత్త టైల్ని యాక్సెస్ చేస్తాం. ఆఫ్టర్ యాక్సెసింగ్ ద న్యూ టైల్, న్యూ హెడ్ని కూడా మనం యాక్సెస్ చేయాలి. వాట్ విల్ బి ద న్యూ హెడ్? కొత్త టైల్ యొక్క నెక్స్ట్ నోడే కదా. ఇట్ విల్ బి న్యూ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ టైల్ డాట్ నెక్స్ట్. నౌ వాట్ విల్ బి డూయింగ్? న్యూ టైల్ అనేది మనం ఫైండ్ చేసాం, బట్ న్యూ టైల్ యొక్క నెక్స్ట్ ఏముంది? నన్ లేదు. ఇట్ ఈస్ స్టిల్ కనెక్టెడ్ టు ద ఒరిజినల్ లింక్ లిస్ట్. ఒరిజినల్ లింక్ లిస్ట్ని ఉన్నాం. సో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు న్యూ టైల్ యొక్క నెక్స్ట్ను నల్ చేస్తున్నాం అండ్ హెడ్ని మనం న్యూ హెడ్కి అప్డేట్ చేస్తున్నాం. దెన్ ఓన్లీ మనకు ఆ లింక్ లిస్ట్ అనేది రొటేట్ అవుతుంది. సో నా వాట్ విల్ బి డూయింగ్? న్యూ టైల్ డాట్ నెక్స్ట్ మనం నన్ చేస్తాం అండ్ we update the head. Self dot head is equals to new head. This is how we rotate the linked list. So let's check if whether is our code working fine. Dot. So we have the method rotate. So what will pass? We will passing any nodes మనం rotate చేయాలనుకున్నాము అది పాస్ చేస్తాం. Suppose I am passing here 2 by 2 nodes నేను rotate చేయాలనుకుంటున్నాను. Then what will be the output? So it's taking a little time for running, so you can skip this part and check the output. See, this is a original list 0011
2 2 అండ్ 2 ఇది ఒరిజినల్ లిస్ట్. ఇప్పుడు నేనేంటి కేస్ కోసం 2 అని ఇచ్చానంటే ఏంటి లాస్ట్ 2 నోట్స్ అనేవి రొటేట్ అవ్వాలి. సో వాట్స్ హ్యాపెనింగ్ లాస్ట్ 2 నోట్స్ కేమ్ అండ్ అటాచ్డ్ at the front 2 2 0 0 1 1 1 1 2. సో హియర్స్ ద నెంబర్స్ ఆర్ సిమిలర్. సో మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు. యూ జస్ట్ ట్రై విత్ అదర్ నెంబర్స్. సో ద మెయిన్ థింగ్ ఐ వాంట్ సే ఈస్ మీరు ఏ కోడ్ అన్నా ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే వన్స్ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద లాజిక్. నువ్వు ఆ కోడ్ లాజిక్ ఎలా రాసినావు అనేది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నువ్వు రాసిన కోడ్ని ట్రేస్ వచ్చేయండి. సపోజ్ ఇఫ్ నువ్వు ట్రేస్ వచ్చేసిన అవుట్పుట్ నీకు ట్రేస్ వచ్చేసాక నీకు వచ్చిన అవుట్పుట్ నీకు కావాల్సిన అవుట్పుట్ సేమ్ ఉందనుకోండి, దెన్ యువర్ కోడ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇన్ దిస్ వే మనకి ఈజీ ఉంటుంది టు అండర్స్టాండ్ ఎనీ లాజిక్. So this is our first problem. Now next, let's move to the next one. So the second one is merge to sorted లింక్ లిస్ట్. అంటే టూ సార్టెడ్ లింక్ లిస్ట్ ఇస్తారు. అవి మర్జ్ చేసినప్పుడు కూడా మనకి వచ్చే అవుట్పుట్ లింక్ లిస్ట్ కూడా సార్టెడ్ లింక్ లిస్ట్ అయి ఉండాలి. సపోజ్ యూ హ్యావ్ అ లింక్ లిస్ట్ 2 4 8 10 అని ఒక లింక్ లిస్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకో లింక్ లిస్ట్ ఏంది 1 3 3 6 11 and 14. ఈ టూ లింక్ లిస్ట్ని మర్జ్ చేసి చూడండి, ఈ రెండు లింక్ లిస్ట్ సార్టెడ్, దేనికి వాటికి అవి సార్టెడ్ ఉన్నాయి. 2 4 8 10 1 3 3 6 11 and 14 బోత్ ఆర్ సార్టెడ్ లింక్ లిస్ట్. సో ఏం చేయాలి, ఈ రెండు మర్జ్ చేసి మనకి సింగిల్ లింక్ లిస్ట్లో చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ ఏమవుతుంది 1 2 3 3 4 6 8 10 11 and 14. సో ఇది మనకు కావాల్సిన అవుట్పుట్ లింక్ లిస్ట్. సో నా అలా చేస్తాం. ఫస్ట్ ఈజీ అప్రోచ్కి వెళ్దాం. ఇక్కడ టూ లింక్ లిస్ట్ ఉన్నాయి కదా, నేనేం చేస్తానంటే దీన్ని L1 అనుకుంది, దీన్ని L2 అనుకుంది. లెట్స్ take the variable temp1 and temp2. Here this one will be the head and here in this linked list this will be the head. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రతి లింక్ లిస్ట్లో లింక్ లిస్ట్ అంతా ట్రావర్స్ చేసి నేను దాన్ని ఒక ఎరేకి యాడ్ చేస్తాను. అంటే ఏంటి, ఈ టూ లింక్ లిస్ట్ని నేను కంబైన్ చేసి మీన్స్ ఎరేకి యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్ లింక్ లిస్ట్ని ఎరేకి యాడ్ చేస్తాను, నెక్స్ట్ లింక్ లిస్ట్ని ఆ ఎరేకి యాడ్ చేస్తాను. అంటే ఏంటి, ఐ విల్ టేక్ అన్ ఎరే, ఎంటీ ఎరే తీసుకొని ఈ ఎరేకి లింక్ లిస్ట్ 1 అండ్ లింక్ లిస్ట్ 2 రెండింటిని యాడ్ చేస్తాను. ఇన్ ప్రీవియస్ క్లాసెస్ ఐ హ్యావ్ సెడ్ హౌ టు కన్వర్ట్ ఏ లింక్ లిస్ట్ ఇంటూ ఎరే. అలా ఫస్ట్ ఎరేకి కన్వర్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ టూ లింక్ లిస్ట్ కలిపి ఒక ఎరేగా ఫామ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఎరే వచ్చేసేటప్పటికి వాట్ విల్ బి ద ఎరే, ఇట్ విల్ బి 2 4 8 10 1 3 3 6 11 and 14. ఇది ఎరే అవుతుంది మనకి. సో ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ నీకు ఒక ఎరే వచ్చింది. సో నువ్వు ఎప్పుడైతే డేటా నీకు ఒక ఎరే ఫామ్లో ఉందనుకోండి, మనకి సార్టింగ్ అనేది ఈజీ. వీ హ్యావ్ లెర్న్ మెనీ ఆఫ్ ద సార్టింగ్ ప్రాసెస్, ఇన్సర్షన్ సార్ట్, బబుల్ సార్ట్, మర్జ్ సార్ట్, ఇలా చాలా సార్టింగ్ ప్రాసెస్ చూసాం. సో వన్ ఆఫ్ ద సార్టింగ్ ప్రాసెస్ యూస్ చేసి ఈ ఎరేని సార్ట్ చేస్తాం. వాట్ ఐ విల్ బి డూయింగ్, ఐ విల్ సార్ట్ దిస్ ఎరే. అప్పుడు నాకేమవుతుంది, అవుట్పుట్ ఎరే వచ్చేటప్పటికి ఐ విల్ బి గెటింగ్ దిస్ అవుట్పుట్ ఎరే. ఆఫ్టర్ సార్టింగ్ దిస్ వన్ I will get this output array.
బట్ మనకేంటి, సార్ట్ చేసాం, మర్జ్ చేసాం, సార్ట్ చేసాం, బట్ మనకి అది ఏం కావాలి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింక్ లిస్ట్ కావాలి, బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అరే ఉంది. సో యూ నో హౌ టు కన్వర్ట్ అరే ఇంటూ లింక్ లిస్ట్, అరే ఆర్ లిస్ట్ టు లింక్ లిస్ట్ కన్వర్షన్ చేయాలి మనం. సో లింక్ లిస్ట్కి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది మనకి, దిస్ టోటల్ విల్ బికమ్ ఏ లింక్ లిస్ట్. అదేమవుతుంది, దిస్ విల్ బి ద అవుట్పుట్ లింక్ లిస్ట్. అలా మనం ఫస్ట్ టూ లింక్ లిస్ట్ తీసుకొని దాన్ని ఎరేలో స్టోర్ చేసి అండ్ ఆ ఎరేని సార్ట్ చేసి అండ్ మళ్ళీ ఆ ఎరేని లింక్ లిస్ట్లోకి కన్వర్ట్ చేస్తాం. ఇన్ దిస్ వే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే టు మర్జ్ టు సార్టెడ్ లింక్ లిస్ట్. టు సార్టెడ్ లింక్ లిస్ట్ని ఇలా మనం మర్జ్ చేయొచ్చు. సో లెట్స్ సీ ద సూడో కోడ్ అండ్ దాని టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ వాట్ విల్ బి టేకింగ్, మనం ఒక ఎంటీ అరే తీసుకుంటాం. నెక్స్ట్ టెంప్ 1లో వచ్చేసేటప్పటికి ఫస్ట్ లిస్ట్ యొక్క హెడ్ ఉంటుంది. టెంప్ 2లో వచ్చేసేటప్పటికి సెకండ్ లిస్ట్ యొక్క హెడ్ ఉంటుంది. సో దిస్ విల్ బి హెడ్ 1, దిస్ ఇస్ హెడ్ 2. ఇది ఫస్ట్ లిస్ట్ యొక్క హెడ్, దిస్ ఇస్ సెకండ్ లిస్ట్ యొక్క హెడ్. సో దిస్ ఈజ్ ద సూడో కోడ్. ఈ సూడో కోడ్ని మీరు ఎనీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని రాసుకోవచ్చు. జస్ట్ హౌ, ఎలా రాస్తాం కోడ్ అనేది జస్ట్ చెప్తున్నాను. నౌ వీ టేక్ అ వైల్ లూప్. వైల్ టెంప్ 1, వైల్ టెంప్ 1, టెంప్ 1లో డేటా ఉన్నంత వరకు రన్ చేయాలి ఈ లూప్ని. దీని మీనింగ్ ఏంటి, టెంప్ 1లో డేటా ఉన్నంత వరకు ఈ లూప్ని రన్ చేయాలి. సో వాట్ విల్ బి డూయింగ్, we will append the temp1 dot data. అంటే ఏంటి, సపోజ్ యూ హ్యావ్ అ లింక్ లిస్ట్. నేను ఫస్ట్ టెంప్ ఇక్కడ ఉంది, నేనేం చేస్తాను, ఫస్ట్ ఈ టెంప్లో ఉన్న డేటాని ఎరేలో స్టోర్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ టెంప్ని అప్డేట్ చేస్తాను. టెంప్ని అప్డేట్ చేసిన టెంప్లో ఉన్న డేటాని ఈ అరేలో స్టోర్ చేస్తాను. సిమిలర్గా మళ్ళీ టెంప్ని అప్డేట్ చేస్తాను. అగైన్ ఈ టెంప్లో ఉన్న డేటాని అరేలో స్టోర్ చేస్తాం. మళ్ళీ టెంప్ని అప్డేట్ చేసినప్పుడు అయిపోయింది, టెంప్ నల్ అయిపోయింది. వన్స్ టెంప్ నల్ అయిపోతే ఈ లూప్ నుంచి బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం. మనం డాట్ అపెండ్ temp1 dot data, we are appending the data and మళ్ళీ temp1 అప్డేట్ చేస్తాం. temp1 is equals to temp1 dot next, we are updating the temp. నెక్స్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ లిస్ట్ని అరేలోకి అపెండ్ చేసాం. ఇప్పుడు సెకండ్ లిస్ట్ని అరేలోకి అపెండ్ చేయాలి. హౌ, సేమ్ ప్రాసెస్, వి జస్ట్ చేంజ్ ద లిస్ట్ here. temp2 తీసుకుంటాం, విచ్ ఇస్ నథింగ్, ఇనిషియల్గా ఏంటి temp2 ఏమవుతుంది, సెకండ్ లిస్ట్ యొక్క హెడ్. సో వీల్ అపెండ్ ఇట్, అపెండ్ temp2 dot data and we'll update that temp2 is equals to temp2 dot data. సో ఆఫ్టర్ హోల్ దిస్ ప్రాసెస్ మనకి ఏమైంది, లింక్ లిస్ట్ అనేది లింక్ లిస్ట్లో ఆ టూ లింక్ లిస్ట్లో ఉన్న డేటా మొత్తం మర్జ్ అయ్యి ఒక సింగిల్ ఎరేలోకి కన్వర్ట్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎరే అనేది క్రియేట్ అయింది కంటైనింగ్ ద మర్జ్ డేటా. సో నో వాట్ విల్ డూ, ఒక సార్ట్ ఫంక్షన్ రాసి ఆ సార్ట్ ఫంక్షన్లోకి ఈ ఎరేని పాస్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది, ఈ సార్ట్ ఫంక్షన్ మనకి సార్టెడ్ ఎరేని రిటర్న్ చేస్తుంది. రిటర్న్స్ ది సార్టెడ్ ఎరే. వన్స్ సార్టెడ్ ఎరే వచ్చాక what will be doing, we will be converting the array to linked list. కన్వర్ట్ టు లింక్ లిస్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం. దాంట్లోకి మళ్ళీ ఏం పాస్ చేస్తాం, ఈ సార్టెడ్ ఎరేని పాస్ చేస్తాం. సో ఇన్ దిస్ వే యూ కెన్ merge to sorted linked list and get out the output as merged sorted linked list. రెండు సార్టెడ్ లింక్ లిస్ట్ని మర్జ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏం రావాలి, సార్టెడ్ మర్జ్డ్ లింక్ లిస్ట్ రావాలి.
దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ మనం మెజర్ చేద్దాం. వాట్ విల్ బి ద టైం కాంప్లెక్సిటీ? సో కమ్ ఈ లూప్లో ఎన్నిసార్లు రన్ అవుతుంది ఈ లూప్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ n1. ఈ n1 ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ లింక్డ్ లిస్ట్. n1 is equals to length of first linked list. And while temp2, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? బిగ్ ఆఫ్ n2. n2 ఏంటి? లెంత్ ఆఫ్ ఆర్ సైజ్ ఆఫ్ సెకండ్ లింక్ లిస్ట్. నా సార్ట్ ఫంక్షన్ వద్దు. వెన్ వి కమ్ టు సార్ట్ ఫంక్షన్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ క్యాపిటల్ N log n, వేర్ క్యాపిటల్ N ఏమవుతుంది? క్యాపిటల్ N is equals to n1 plus n2. అంటే ఏంటి? రెండు లింక్ లిస్ట్ యొక్క లెంత్ని కంబైన్ చేస్తే మనకి సార్టెడ్ అరే యొక్క లింక్ లిస్ట్ ఇట్ విల్ బి సేమ్. సో సార్టెడ్ అరే యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసేటప్పటికి బిగ్ ఆఫ్ n log n. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కన్వర్ట్ టు లింక్ లిస్ట్. సో వాట్ విల్ బి ద టైం కాంప్లెక్సిటీ హియర్? ఇక్కడ బిగ్ ఆఫ్ n అవుతుంది. టు కన్వర్ట్ టు లింక్ లిస్ట్ we'll just run the loop once and attach the nodes. సో ఇక్కడ బిగ్ ఆఫ్ n టోటల్ చూస్తే ఏమైంది? ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ n1 ప్లస్ బిగ్ ఆఫ్ n2 ప్లస్ బిగ్ ఆఫ్ క్యాపిటల్ N log n plus big of capital N, where n is equals to n1 plus n2. So this will be the time complexity for this particular solution. So now space complexity calculate cheyadam. Space complexity ఏమవుతుంది? Will it be big of 1? No, అది big of 1 ఉండదు. So it will be big of n plus big of n. అంటే ఏంటి? ఈ ఫస్ట్ బిగ్ ఆఫ్ n ఎక్కడి నుంచి వచ్చింది? స్పేస్ కాంప్లెక్సిటీ ఎప్పుడు వస్తుంది మనకి? స్పేస్ కాంప్లెక్సిటీ 1 కాకుండా మిగతా బిగ్ ఆఫ్ n ప్లస్ వెన్ వి యూస్ ఎక్స్ట్రా స్పేస్. మనం ఎక్స్ట్రా స్పేస్ ఎప్పుడైతే వాడతామో అప్పుడు మనకి స్పేస్ కాంప్లెక్సిటీలో బిగ్ ఆఫ్ n విల్ బి గెటింగ్ సమ్, ఇట్ విల్ నాట్ బి 1. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం ఈ అరే క్రియేట్ చేసామో దిస్ అరే టేక్ సమ్ స్పేస్. సో అప్పుడు మనకి స్పేస్ కాంప్లెక్స్ ఎంత? బిగ్ ఆఫ్ n. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేసాం? కన్వర్ట్ లింక్ లిస్ట్ అన్నాం. అంటే ఏంటి? మనం పాత లింక్ లిస్ట్ ఏం చేయట్లా, వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ లింక్ లిస్ట్. ఫస్ట్ ఏం చేసాం? ఒక న్యూ అరేని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఒక న్యూ లింక్ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో సిన్స్ వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ లింక్ లిస్ట్, ద టైమ్ కాంప్లెక్సిటీ space complexity will be big of n. So what's the problem here? Is this the optimized version? No, this is not the optimized version of the code. ఎందుకని? టైం కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంది, అండ్ దెర్ ఇస్ ఆల్సో మోర్ స్పేస్ కాంప్లెక్సిటీ. వీఆర్ యూజింగ్ ఎక్స్ట్రా స్పేస్ ఆర్ ఎక్స్ట్రా మెమరీ. మనం ఎక్స్ట్రా స్పేస్ని యూజ్ చేస్తున్నాం, అండ్ టైం కాంప్లెక్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ టేకింగ్ మోర్ టైం. సో no one will be liking to use such method which takes more time which has more time complexity and more space complexity. So to reduce this, we will be going into other method. So I hope you understood the first one. It's simple. So now we'll go to the other method. So how? Here let's take the same example. 2 4 8
next list be 1, 3, 3, 6, 11 and 14. సో దిస్ ఈస్ ద సెకండ్ లింక్ లిస్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను డమ్మీ నోడ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. ఐ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డమ్మీ నోడ్. ఈ డమ్మీ నోడ్ అంటే ఏంటి, మనం ఒక నోడ్ క్రియేట్ చేస్తాం విత్ డేటా నన్, or here we can create a node with data -1 or -infinity. So what will be doing, ఈ డమ్మీ నోడ్ యూజ్ చేసి ఎలా చేస్తాం. So here I will not be taking no external array ఏమి తీసుకో, and no new linked list, extra new linked list కూడా ఉండదు. So how do we do, we just change the links of the two linked list. అంటే ఏంటి, ఫస్ట్ నేను ఒక డమ్మీ నోడ్ తీసుకున్నా, దిస్ బి ద డమ్మీ నోడ్. ఈ డమ్మీ నోడ్కి నేను ఎయిదర్ వన్ ఫస్ట్ లింక్ లిస్ట్ కానీ సెకండ్ లింక్ లిస్ట్ కానీ యొక్క హెడ్ని అటాచ్ చేసాను. సపోజ్ ఐ హ్యావ్ టేకెన్ ద సెకండ్ లింక్ లిస్ట్ హెడ్. So here we have taken the second linked list head, means we just compare a head title which head is less, దాని యొక్క హెడ్ని మనం ఈ డమ్మీ నోడ్కి అటాచ్ చేస్తాం. సో హియర్ ఐ విల్ బి అటాచింగ్ వన్ని అటాచ్ చేస్తాను. సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఐ విల్ బి టేకింగ్ 2 పాయింటర్స్, ఇనిషియల్ 2 పాయింటర్స్ తీసుకుంటాం. ఇక్కడ T1 అని T2 అని 2 పాయింటర్స్ తీసుకున్నాం. ఇనీషియల్గా ఆ రెండు వాటి హెడ్స్కి పాయింట్ చేస్తాయి. ఇఫ్ డమ్మీ నోడ్కి ఏమి అటాచ్ చేస్తాం, T1 T2ని కంపేర్ చేస్తాం, ఏదైతే లెస్ ఉందో దాన్ని డమ్మీ నోడ్కి అటాచ్ చేస్తాం. ఇక్కడ నేను T2 అనేది లెస్ ఉంది, సో వీ అటాచ్ దిస్ వన్ టు ద డమ్మీ నోడ్ అండ్ T2ని మనం అప్డేట్ చేస్తాం. నౌ అగైన్ ఈ T2ని ఈ T1ని కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు ఏమైంది, T1 అనేది లెస్ ఉంది. సిన్స్ T1 ఈజ్ లెస్, మనం T1లో ఉన్న నోడ్ని ఈ నోడ్కి కనెక్ట్ చేస్తాం. విల్ బి కనెక్టింగ్ హియర్. నెక్స్ట్ మళ్ళీ T1ని అప్డేట్ చేస్తాం. వీల్ అప్డేట్ దిస్ T1 హియర్. ఈ T1 అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ T1ని ఈ T2ని కంపేర్ చేస్తాం. ఈ T1లో అనేది 4, ఈ T2లో అంత డేటా ఉంది 3, విచ్ ఈజ్ లెస్, 3 ఈజ్ లెస్. సో వీ అటాచ్ దిస్ 3. ఆఫ్టర్ అటాచింగ్ దిస్ నోడ్ మళ్ళీ మనం T2ని అప్డేట్ చేస్తాం. T2ని అప్డేట్ చేస్తాం. ప్రజెంట్ T2ని T1ని మళ్ళీ కంపేర్ చేస్తాం. Again T2 is less, so again we attach this temp T2 node. Next మళ్ళీ what we are doing, we are updating this T2. ఈ T2ని మళ్ళీ మనం అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ చేసినప్పుడు మళ్ళీ ఈ T2 and T1ని చెక్ చేస్తున్నాం, which is less, T1 is less, so we attach this T1 node here, sorry, which is 4. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నేను T1 అప్డేట్ చేస్తాను. I'm updating T1. Now T1 points to 8, T2 points to 6, which is less, T2 is less, so I'll be attaching this node and I will update this T2. మళ్ళీ చెక్ చేస్తాం T1 and T2, which is less, T1 is less, so again we connect this node of data 8. Again we will check, మళ్ళీ చెక్ చేస్తాం. ఇప్పుడు T1ని మళ్ళీ అప్డేట్ చేస్తాం and again we will check T1 10 and T2 is 11, which is less, T1 is less, so we connect the node here
and we update the t1. ఇక్కడ ఏమైంది, t1 అనేది నల్ని పాయింట్ చేసింది, అంటే ఇంకా నో నీడ్ ఆఫ్ కంపారిజన్. బట్ t2లో ఇంకా 2 ఎలిమెంట్స్ మిగిలిపోయినాయి. సో t1 నల్ని పాయింట్ చేసింది కాబట్టి ఇంకా t2లో ఇఫ్ ఎలిమెంట్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ ఆర్ ఆల్రెడీ సార్టెడ్. ఇవి ఆల్రెడీ సార్టెడ్ కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ని మనం డైరెక్ట్గా అటాచ్ చేసేస్తాం. సో ఇన్ దిస్ వే మనం ఒక 2 వేరియబుల్స్ని తీసుకొని వాటిని కంపేర్ చేసుకుంటూ we connect the nodes. We just change the links of the nodes. Nodes యొక్క లింక్స్ని చేంజ్ చేస్తాం యూజింగ్ దిస్ డమ్మీ నోడ్. డమ్మీ నోడ్ ఇనిషియల్ ఒకటి తీసుకొని ఆ లింక్స్ని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్దాం. సో దిస్ ఈస్ the way, this is the other way you can merge two sorted linked lists. Two sorted linked lists ni ila kuda merge cheyochu. So let's write the pseudocode and calculate the time complexity. So initial t1 which points the first node head. t1 అనేది first node head, t2 second node యొక్క head 2. Next we create a dummy node. Dummy node create చేసాం. After creating dummy node మనం temp వేరియబుల్ని డమ్మీ నోడ్తో ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ విల్ టేక్ ద బేస్ కండిషన్, అంటే లూప్ ఎంతవరకు రన్ అవ్వాలి అనే కండిషన్ చూస్తాం. ఎంతవరకు రన్ అవ్వాలి, t1 అండ్ t2 ఈ రెండు నల్ అయ్యేంత వరకు లూప్ అనేది రన్ అవ్వాలి. సో వైల్ t1 is not equals to none and t2 not equals to none until the loop runs. So loop లోపల ఏమవుతుంది, we just check the data, t1 t2 యొక్క డేటాని చెక్ చేసాం. అంటే ఏంటి, if t1 dot data is less than t2 dot data, and what we do, temp dot next is equals to t1 చేసాం. ఈ టెంప్ ఏంటి మనకి, డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్లో ఫస్ట్ ఏ హెడ్ తక్కువ ఉందో దాన్ని అటాచ్ చేసాం ఫస్ట్ ఇనిషియల్ స్టెప్లో. సో ఏమైంది, డమ్మీ నోడ్ డాట్ నెక్స్ట్లో t1 అనేది t1లో ఏ నోడ్ అయితే ఉందో అది అటాచ్ అయింది. సపోజ్ t1 గ్రేటర్ కాదు, లెస్ కాదు, t2 లెస్ అయినప్పుడు ఏమవుతుంది, అండ్ హియర్ వి అప్డేట్ దిస్ t1ని అప్డేట్ చేయాలి. సో ఎల్స్ t1 is not less, t2 is less, అప్పుడు ఏమవుతుంది, మనం ఆ టెంప్లో ఉన్న నోడ్కి t2 నోడ్ అనేది మనం అటాచ్ చేస్తాం. విల్ బి అటాచింగ్ ద నోడ్ t2 అండ్ t2ని మనం అప్డేట్ చేస్తాం. ఆఫ్టర్ ద if statements we'll update the temp. No, we'll not update the temp here. Yeah, ఇక్కడ మనం టెంప్ని అప్డేట్ చేస్తాం. ఇక్కడ if కండిషన్ వచ్చినప్పుడు temp dot next, yeah, okay, we have done it here, and okay, here we will change this temp to t1. after temp dot next అనే t1 అయినప్పుడు మనం ఏం చేస్తాం, టెంప్ని t1 చేస్తాం. in this loop, in every loop we will update the temp, and here also after this condition we will be updating temp is equals to t2. So this is how you connect the nodes. First suppose if ఒక
ఒక లిస్ట్ ఎంటీకి వచ్చేసింది. ఇన్ ద అదర్ లిస్ట్ దేర్ స్టిల్ సమ్ మోర్ డేటా. అప్పుడు ఏం చేస్తాం, ఇఫ్ T1 is still present, అప్పుడు ఏం చేస్తాం, we directly temp.next is equals to T1. temp.next is equal to T1 అంటే అది present ఎక్కడైతే ఉందో అదంతా కనెక్ట్ అయిపోద్ది. అండ్ there is no need to assign the tail node to null. tail node next nullకి మనం స్పెసిఫిక్గా అసైన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో సపోజ్ ఇఫ్ T2లో డేటా మిగిలిపోయింది, T1 is finished, we have traversed the whole T1 but there is still data in T2. అప్పుడు ఏం చేస్తాం, present temp.next అనేది after finishing T1 and some part of the T2 మనకి temp అనేది present లాస్ట్ ఉంటుంది. ఆ లాస్ట్కి there is still some more data in T2. అప్పుడు ఏమవుద్ది, ఆ T2లో ఉన్న డేటా స్టిల్ సార్టెడే కాబట్టి డైరెక్ట్గా హోల్ డేటాని మనం ఈ temp.next మీన్స్ విచ్ ఇస్ ద సార్టెడ్ లిస్ట్, ప్రీవియస్గా సార్టెడ్ లిస్ట్కి అటాచ్ చేసేస్తాం T2. సో దిస్ ఈజ్ హౌ వీ మర్జ్ టు సార్టెడ్ లింక్ లిస్ట్. టు సార్టెడ్ లింక్ లిస్ట్ని ఇలా మర్జ్ చేస్తాం. సో నౌ లెట్స్ చెక్ ద టైమ్ కాంప్లెక్సిటీ. So what will be the time complexity? So here the time complexity will be big of n1 plus n2. This we can find capital N, which is the sum of both linked list length. సో ఎందుకు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n1 plus n2 అయిందంటే ఇక్కడ మనం వైల్ లూప్ అనేది టోటల్ బోత్ లెన్స్ అయిపోయేంత వరకు లూప్ అనేది రన్ చేసాం. there is only one loop and we have run that loop for some of the lengths, both lengths. So this is the time complexity. What is the space complexity? Space complexity will be big of 1. Because we did not use any extra space. మనం ఫస్ట్ చేసిన దాంట్లో ఒక అరేని తీసుకున్నాం, మళ్ళీ ఒక కొత్త లింక్ లిస్ట్ని క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ మనం ఏం చేయలేదు, ఉన్న 2 లింక్ లిస్ట్నే వి చేంజ్ ద లింక్స్. అంటే ఏంటి, ద నెక్స్ట్ పాయింటర్స్ని మనం చేంజ్ చేసుకుంటూ సార్ట్ చేసాం. సో హియర్ we did not use any extra space. So the space complexity will be big of 1. So since we have seen the pseudocode, we will type the code. Def merge to sorted list. L1, L2. First ఏం చేయాలి, డమ్మీ నోడ్ క్రియేట్ చేసాం. dummy is equals to node. Let's take the data, so null. Without any data మనం ఒక డమ్మీ నోడ్ క్రియేట్ చేసాం. తర్వాత current is equals to dummy, or you can use temp. What is the next step? Traverse both lists. Traverse చేసి కంపేర్ చేసి we should just change the links of the point nodes. అంటే ఏంటి, while L1 and L2 if L1 dot data is less than L2 dot data, then current dot next is equals to L1. And next what we'll be doing, L1 is equals to L1 dot next.
else in the else condition what L2 అనేది తక్కువ ఉంటే current dot next వచ్చేసరికి L2 అవుతుంది and L2 is equals to L2 dot next. And next we update the current. ఇందాక చెప్పినట్టు if loop లో అయినా current update చేయొచ్చు or else in the after whole loop we can update the current. Current is equals to current dot next. We have compared and we have appended. ఇప్పుడు ఏం చేయాలి if either of the list ఏదో ఒక లిస్ట్లో డేటా అనేది మిగిలినప్పుడు ఏం చేస్తాం we just append remaining nodes from the list which contains the data. If L1 ఉంటే current dot next ఏమవుతుంది టోటల్ L1 రిమైనింగ్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి అపెండ్ అవుతుంది else current dot next వచ్చేసేటప్పటికి L2 అంటే ఏంటి if data is left in the L2లో ఇంకా కొంత డేటా ఉంది అనుకున్నప్పుడు డైరెక్ట్గా L2లో రిమైనింగ్ డేటాని మనం బిఫోర్ టోటల్ కంపారిజన్ తర్వాత ఉన్న లార్జ్ నోట్కి కనెక్ట్ చేసేస్తాం. సో ఆఫ్టర్ దిస్ వీ విల్ బి రిటర్నింగ్ ద హెడ్ని రిటర్న్ చేస్తాం. సో హెడ్ని ఎలా రిటర్న్ చేస్తాం హెడ్ ఏమవుతుంది డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో అది మన head అవుతుంది. సో when we call this function we just return the head, that is dummy dot next. So we'll take an example here. Let me delete this. నేను లింక్ లిస్ట్ 1 తీసుకుంటా. What is linked list? ll1 dot append 1 1 3 6 and 7. మేక్ షూర్ మీరు ఇచ్చే లిస్ట్ ఏదైతే ఉందో అవి సార్టెడ్ అయ్యే ఉండాలి. దే షుడ్ బి ఇన్ ద సార్టెడ్ ఆర్డర్ ఓన్లీ. ll2 I will be getting another linked list and ll2 dot append 2 so let's change here 4 5 8 and 9. So we have created two lists create చేసాం. Next we'll be printing both the list. First print చెప్పి ll1 dot print list. Next print list 2 and will be l2 dot print list. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం ఇందాక ఫంక్షన్ మనకి ఏం చేసింది జస్ట్ హెడ్ని రిటర్న్ చేసింది. సో మనం ఏం చేస్తాం ఆ రిటర్న్ చేసిన హెడ్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని అండ్ మన న్యూ లింక్డ్ లిస్ట్ మర్జ్ లింక్డ్ లిస్ట్ ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేసి దాని యొక్క హెడ్ని ప్రెజెంట్ మనం ఫంక్షన్ కాల్ చేసినప్పుడు రిటర్న్ అయిన హెడ్తో ఈక్వల్ చేస్తాం. మీన్స్ we'll first store the merged head
మర్జ్ అయిన తర్వాత న్యూ హెడ్ ఏదైతే క్రియేట్ అయిందో దాన్ని ఫస్ట్ మనం యాక్సెస్ చేసుకుంటాం. మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అండ్ వాట్ విల్ పాసింగ్, దాంట్లోకి ఏం పాస్ చేస్తాం, ll1 డాట్ హెడ్ని పాస్ చేస్తాం, ll2 డాట్ హెడ్ని పాస్ చేస్తాం. వీఆర్ నాట్ పాసింగ్ ద టోటల్ హోల్ లింక్డ్ లిస్ట్, నేను పాస్ చేయట్లేదు, జస్ట్ వాటి యొక్క హెడ్స్ని పాస్ చేస్తాం. వన్స్ now we are print the merged list. సో మర్జ్ లిస్ట్ ప్రింట్ చేయడానికి నేను ఒక మర్జ్ లిస్ట్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఇస్ ఈక్వల్స్ టు లింక్ లిస్ట్ చేసి, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన లింక్ లిస్ట్ యొక్క హెడ్ మర్జ్డ్ లిస్ట్ డాట్ హెడ్ ఏదైతే ఉందో మనకి ఆ ఫంక్షన్ రన్ అయిన తర్వాత రిటర్న్ అయిన హెడ్ని ఇనిషియలైజ్ చేస్తాం. అంటే ఏంటి, ఈ మర్జ్డ్ లిస్ట్ డాట్ హెడ్ దేనికి ఏం ఇనిషియలైజ్ చేయాలి, మనం 2 ఎరేస్ని సార్ట్ చేసి ఒక న్యూ ఎరే క్రియేట్ చేసాం కదా, రిటర్న్ న్యూ హెడ్ని పాస్ చేస్తాం. నేను ఇక్కడ merged head because this function returns the head of the merged linked list. ఈ ఫంక్షన్ merged linked list head రిటర్న్ చేస్తుంది కాబట్టి దాన్ని merged head అన్న ఒక వేరియబుల్స్లో స్టోర్ చేసాం. స్టోర్ చేసి న్యూ లింక్ లిస్ట్ క్రియేట్ చేసి దాని హెడ్కి మనకి రిటర్న్ అయిన హెడ్ని అపెండ్ చేస్తున్నాం. అపెండ్ చేశాక we just print the list. merge list dot print list. Let's see if the code works out. First 1367 is the given list, first list, and the second list 2 4 5 8 9. మనకు merge list ఏమొచ్చింది 1 2 3 4 5 6 7 8 and 9. So this code absolutely works fine. So this is the logic for merging to sorted linked list. Make sure మీరు ఇచ్చే లిస్ట్ కూడా సార్టెడ్ అయి ఉండాలి. సో now let's move to the next problem, that is the problem for this today's class. Reverse a list by K group. So reverse a list by K group. Here this means linked list by K group. And ఏంటి, suppose you have a linked list 1 2 3 4 7 8 9 and 10 ఇలా మనకు లింక్ లిస్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, బై కే గ్రూప్. అంటే ఏంటి, సపోజ్ నేను కే వాల్యూ 3 ఇచ్చాను అనుకోండి. ఇఫ్ ఐ గివ్ ద కే వాల్యూ 3, ఎవ్రీ 3 నోడ్స్ మనం రివర్స్ చేయాలి. మీన్స్ వి మేక్ ద లింక్ లిస్ట్ ఇంటూ 3 డివైడ్ చేసి గ్రూప్ ఫామ్ చేసి ఫస్ట్ 3 నోట్స్ ఒక గ్రూప్ అవుతాయి. ఈ 3 నోట్స్ని మనం రివర్స్ చేస్తాం. 3 2 1. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ మళ్ళీ 3 నోట్స్, నెక్స్ట్ 3 ఆఫ్టర్ ఫస్ట్ 3 తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ 3 గ్రూప్, నెక్స్ట్ 3 నోట్స్ ఉన్న గ్రూప్ని తీసుకుంటాం. దాన్ని కూడా రివర్స్ చేసి ప్రీవియస్ దానికి అటాచ్ చేస్తాం. సో వెన్ వి రివర్స్ దిస్, వాట్ విల్ బి గెట్ 6 5 and 4 6 5 and 4. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ 3 నోట్స్ ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఆ గ్రూప్ని మళ్ళీ మనం రివర్స్ చేస్తాం. సో దెన్ విల్ గెట్ 9 8 7. నౌ నెక్స్ట్ ఏంది, ఒక నోడే ఉంది. బట్ మనం ఎప్పుడు రివర్స్ చేయాలి, ఎప్పుడైతే 3 నోట్స్ ఉంటాయో అప్పుడే మనం రివర్స్ చేయాలి. సో సిన్స్ హియర్ ఈజ్ 1 నోట్, there is no need of reversing, we will get the 10 as it is. Suppose మనం 2 నోట్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి, then also there is no need of reversing. ఎప్పుడైతే ఓన్లీ 3 నోట్స్ ఉంటే ఆ 3 నోట్స్ని ఒక గ్రూప్గా ఫామ్ చేసి రివర్స్ చేయాలి మనం. సో దిస్ ఈజ్
reversing a list by K group. So for understanding this one, you should first understand how do we reverse. Reverse ఎలా చేస్తాం అనేది మనకు తెలుసుండాలి. So I have made a video on how to reverse a linked list. Make sure you see that video. So ఇప్పుడు ఏం చేస్తాం? So first today we will be discussing the algorithm and the next class we will be doing the. So first what will be do? First మనం 3 నోట్స్ను గ్రూప్గా చేసాం. ఈ 3 నోట్స్ని ఇనీషియల్గా టెంప్ ఇక్కడ పెట్టుకున్నాం. విల్ బి హ్యావింగ్ టెంప్ హియర్. సో దిస్ ఈస్ ద టెంప్ అండ్ దిస్ ఈస్ ద హెడ్. సో ఏం చేస్తాను, K3 కదా కాబట్టి హెడ్ నుంచి ఒక 3 నోట్స్ని ఒక లింక్ లిస్ట్గా క్రియేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఒక లింక్ లిస్ట్గా క్రియేట్ చేయాలంటే ఆ థర్డ్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం నల్కి పాయింట్ చేయాలి. సో ఎప్పుడైతే దీన్ని సపరేట్ లింక్ లిస్ట్గా క్రియేట్ చేయగలవు దెన్ ఓన్లీ మనం రివర్స్ ఆపరేషన్ అనేది చేయగలం. సో వాట్ విల్ బి డూయింగ్, దీన్ని మనం ఈ కేత్ నోడ్ విచ్ ఇస్ నాటింగ్ బట్ థర్డ్ నోడ్ని నల్కి పాయింట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, వీ షుడ్ ప్రిజర్వ్ ది నెక్స్ట్ నోడ్. ఈ నెక్స్ట్ నోడ్ని మనం ప్రిజర్వ్ చేయాలి. వీ షుడ్ ప్రిజర్వ్ ది నెక్స్ట్ నోడ్. ఎందుకు, ఇప్పుడు ఏదైతే నల్ చేసాం అనుకోండి దాన్ని డైరెక్ట్ నల్ చేసాం, దీన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుద్ది, దెన్ హౌ డు వి యాక్సెస్ దిస్ 4? ఈ 4ని ఎలా యాక్సెస్ చేస్తాం? వీ కాంట్ యాక్సెస్ దట్ 4. సో బిఫోర్ మేకింగ్ ఇట్ నల్ వీ జస్ట్ ప్రిజర్వ్ దిస్ నెక్స్ట్ నోడ్. ప్రిజర్వ్ చేశాక ఈ నెక్స్ట్ నోడ్ ప్రిజర్వ్ చేశాక మనం ఏం చేస్తాం, దీన్ని రివర్స్ చేస్తాం. వన్స్ వీ హ్యావ్ రివర్స్డ్ వీల్ అప్డేట్ ద హెడ్. ఎప్పుడు అప్డేట్ చేస్తాం, ఇఫ్ టెంప్ అనేది ఇనీషియల్గా టెంప్ హెడ్ అయినప్పుడు ఆ లింక్ని వి మేక్ ఏ న్యూ లింక్ లిస్ట్ అండ్ దాన్ని రివర్స్ చేసినప్పుడు టెంప్ని మనం హెడ్ని మనం అప్డేట్ చేస్తాం. సపోజ్ వీఆర్ డూయింగ్ ద ఫస్ట్ గ్రూప్ చేసినప్పుడు ఏమవుతుంది, హెడ్ అనేది కేత్ నోడ్ అయిపోద్ది. సో హియర్ 3 బికమ్స్ ద హెడ్ నోడ్. సో సిమిలర్లీ నెక్స్ట్ ఈ నెక్స్ట్ నోడ్ ఉంటుంది. And now after reversing this the temp points to the 4. ఈ 4కి పాయింట్ చేస్తుంది అండ్ we count until 3 nodes and దీన్ని ఒక గ్రూప్గా చేస్తాం. చేసి ఈ నోడ్ లాస్ట్ కేత్ నోడ్ యొక్క నెక్స్ట్ని నల్కి పాయింట్ చేస్తాం. అండ్ బిఫోర్ పాయింటింగ్ ఇట్ టు నల్ we preserve this next node. ఈ నెక్స్ట్ నోడ్ మనం ప్రిజర్వ్ చేసుకుంటాం. we preserve this next node and now we just reverse this group. ఈ గ్రూప్ రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, we get 6, 5 and 4 and we attach this one to this రివర్స్ అయిన లింక్ లిస్ట్కి అటాచ్ చేస్తాం. మళ్ళీ ద సేమ్ ప్రాసెస్ విల్ బీ డూయింగ్ హియర్ 7, 8, 9. when we reach the third element of the group we make this third element to null. Before making it to null what should we do, we should preserve this నెక్స్ట్ నోడ్. ఈ నెక్స్ట్ నోడ్ని మనం ప్రిజర్వ్ చేస్తాం. డోంట్ ఫర్గెట్ టు అప్డేట్ ద టెంప్. ఈ టెంప్ ఉంది కదా ఇనీషియల్గా 4, ఆఫ్టర్ రివర్సింగ్ దిస్ టెంప్ నెక్స్ట్ వి అప్డేట్ దిస్ టెంప్ టు దిస్ నోడ్. నెక్స్ట్ నోడ్కి అయితే టెంప్ని అప్డేట్ చేస్తాం. టెంప్ని అప్డేట్ చేసి నెక్స్ట్ నోడ్కి మళ్ళీ మనం రివర్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. రివర్స్ ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేయగలం, ఎప్పుడైతే ద కేత్ నోడ్ని మనం నల్కి పాయింట్ చేసామో అప్పుడు మాత్రమే మనం ఆ రివర్స్ ఫంక్షన్ని అప్లై చేయగలం. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ నోడ్కి వచ్చేసి నెక్స్ట్ నోడ్ అప్డేట్ చేసాం అండ్ ద టెంప్ విల్ బి అప్డేటెడ్ టు హియర్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ దేర్ ఆర్ 3 nodes, దేర్ ఆర్ నో 3 nodes. సో ఏం చేస్తాం, డైరెక్ట్గా యాడ్ చేస్తాం. సో వెన్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు కే, అప్పుడు ఏం చేయాలి మనం, our list, if there is 1 node we directly attach that 1 node. If there are 2 nodes we directly attach the 2 nodes because here we have taken the value of k equals to 3. So in this way we reverse the linked list by k group. So in next class we will be seeing the pseudocode and the code for this reverse the list by k group. I hope you understood the algorithm and this is the end for today's class.